జీవము కలిగిన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఈ మొదటి ఆరాధన దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మలచి ఈ నెలంతా ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మేలుల చేత మనలను భద్రపరచునుగాక. ఒక మాటని మీకు చెప్తున్నాను. అప్పుడప్పుడు భద్రపరచునుగాక, కాపాడునుగాక, ప్రేమించునుగాక అన్నప్పుడు ఆమేన్ అనండి. నోరు మూసుకున్నట్టు మాట వచ్చినప్పుడు ఇప్పుడు నేను అన్నాను, మనం భద్రపరచుకుంటానంటే మౌనంగా మౌనము. అందుకని తెలియజేస్తున్నాం. లైవ్ చూస్తున్న వాళ్ళైనా అలాగే ఆరాధనలో మందిరంలో ఉన్న వాళ్ళు ప్రజలో ఒక మాటని మీకు నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. కీర్తనకారుడు రాసిన మాటలో 101వ కీర్తన 101వ కీర్తన 6వ వచనం 7వ వచనం. 101వ కీర్తన 6వ వచనం 7వ వచనంలో నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచూ ఉన్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులకు, మోసం చేయువారు నా యొక్క నివసింపరాదు, అబద్ధములాడు వారు నిలబడు. చాలు. నా యొక్క నివసించున్నట్లు, ఎవరి వద్ద? దేవుని వద్ద. దేవుని వద్ద నివసించున్నట్లు నమ్మకస్తులైన వాడికి కనిపెడుతున్నారంట దేవుడు. ఒక వ్యక్తిని గురించి దేవుడు చెప్పాడు సాక్ష్యం. ఎవరి గురించి చెప్పారు? మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంటే మనం ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, నమ్మకమైన వారు ఆయన వద్ద నివసిస్తారు. నమ్మకమైన వారు దేవుని దృష్టికి నమ్మకమైన వారు. వారిని గురించి ఆయన కనిపెడుతున్నాడు. వారిని గురించి కనిపెడుతున్నారు. ప్రభువు యేసుక్రీస్తు వారి పునరుత్థానాన్ని తిరిగి లేచిన తర్వాత ఆయన స్త్రీలకు చెప్పారు, నా సహోదరులకు మీరు వెళ్ళి చెప్పండి, నేను లేచానని చెప్పండి అన్నప్పుడు వీళ్ళు వెళ్ళి చెప్పారు. చెప్పినప్పుడు వారు నమ్మకపోయింది. వారు నమ్మకపోయి నమ్మకస్తులైన దేవుడిని నమ్మకపోయేది.
ఉన్నదా ఆ మాట? పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే చూడండి, పేతురు పత్రికలో ఈ మాటని చెప్తున్నట్లుగా మనము గమనిస్తాం. పేతురు పత్రిక, యోహాను పత్రిక. దేవుని ఇల్లంతటిలో అది కాదు, ఎక్కడమ్మా? క్షమించండి, నేను హరవతి పౌలు గారు ఎబ్రీ 3లో దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నట్లు ఈయన కూడా. ఎవరు ఆయన? ఆయన ఎవరు నమ్మట్ల? పరలోక సంబంధమైన పిలుపులో పాలుపొప్పులు కలిగిన పరిశుద్ధ సహోదరులారా అన్నదన్నమాట. చదవండి, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడినైన యేసు మీద లక్ష్యం ఉంచండి, లేక నమ్మకం ఉంచండి. ఆయన మీద నమ్మకం ఉంచండి. ఆయన ఏం చెప్పాడో అది చేస్తాడు. మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన మీద మీరు నమ్మకం ఉంచండి. మళ్ళా చదువుకుందాం. పరలోక సంబంధమైన పిలుపులో, ఇప్పుడు ఏ పిలుపులో మనం ఉన్నాం? ఏ పిలుపులో ఉన్నాం? పెళ్లి పిలుప, సమర్థ పిలుప, ఏమంటే సాగు పిలుప? ఏ పిలుపులో మనం ఉన్నాం? బాగా మనం గమనించాలి. మన పిలుపు ఏమిటి? పరలోక సంబంధమైన పిలుపు. లోక సంబంధమైనది కాదు. పెళ్లి పిలుపు కాదు. ఇది పరలోక సంబంధమైన పిలుపు. వాళ్ళకు చెప్తున్నారు, పరలోక సంబంధమైన పిలుపులో పాలుపొప్పులు కలిగిన పరిశుద్ధ సహోదరులారా, పరిశుద్ధ సహోదరులకు చెప్తున్నారు. ఎవరికండి? ఇప్పుడు అనుకోవాలి, నేను పరిశుద్ధ సహోదరులను, నేను పరిశుద్ధ సహోదరిని. నన్ను పిలిచాడు కాబట్టి నేను పాలు పంపులు కలిగి ఉన్నాను. అంతేనా? పాలు పంపులు కలిగి ఉన్నాను. నువ్వు పిలిచాడు కాబట్టి. పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, తర్వాత మనం ఒప్పుకున్న దానికి ఏం ఒప్పుకున్నాం? ఏమని ఒప్పుకున్నాం? ప్రభువా, నీ బిడ్డగా నేను జీవిస్తాను, నిన్నే నమ్మి ఉన్నాను, నీ మీద లక్ష్యం ఉంచి ఉన్నాను, నీ కొరకే జీవిస్తాను అని ఒప్పుకున్నాం. ఒప్పుకున్నారు లేదా? చెప్పండి. ఒప్పుకున్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా. అది ఒప్పుకోని వాళ్ళు చేతులు దించి నేను ఒప్పుకున్న వాళ్ళని చెప్పను.
ఒప్పుకొనినా నీవే నా దేవుడు, నీవే నా రక్షకుడు, నీవే నా కాపుదల, నీవే నా ఆదరణకర్తవు అని ఒప్పుకొనినా సహోదరి సహోదరులారా, అపోస్తలులను ప్రధాన యాజకులను అయిన యేసునందు, అపోస్తలులను ప్రధాన యాజకులను అయిన యేసునందు. ఇంకొకటి కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. ఏమని ప్రభువు యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైనప్పుడు ఆయన గురించి నిన్న మనం ఏం చదువుకున్నాం? ఏమండి? 15వ అధ్యాయం 23వ వచనం ఏమని చదువుకున్నాం? ఆయన గురించి ఏమని రాయబడింది? పునరుత్థానుడైనటువంటి యేసయ్య గురించి ఏమని రాయబడింది? మన గురించి ఏమని రాయబడింది? మనము వరుసలలో ఉన్న వారము, ఆయన ప్రథమ ఫలము. ఓకే, అంతేనా? ఆయన ప్రథమ ఫలం, మనము వరుసలో ఉన్నవారు. అపోస్తలులను ప్రధాన యాజకులను ప్రథమ ఫలము అయిన యేసు క్రీస్తునందు లక్ష్యం ఉంచండి, నమ్మకం ఉంచండి. ఈ మాట నేను పౌలు గారు చెప్తూ అప్పుడు అంటాడు, పిచ్చోళ్ళారా, అంటే ఓ ఇశ్రాయేలీయులారా, ఓ యూదులారా, మీరు మోషే ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు కదా, మోషే ధర్మశాస్త్రం గురించి నమ్ముతారు కదా, మీరు ఇప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వారుగా ఉన్నారు కదా. మీరు మోషే అంటే ఆయన ఘనపరుస్తారు కదా. ఎందుకు ఘనపరుస్తారు? దేవుడు చెప్పాడు కదా, మోషే దేవుడి ఇల్లంతలో నమ్మకమైన వాడు అని దేవుడు చెప్పాడు కదా. అందుకని దేవుడు చెప్పినటువంటి మాటలు మీరు లోబడిన వారై, మోషే మీకు ఏమి చెప్పాడో, ధర్మశాస్త్రంలో విషయాలు ఏ విధంగా బోధించాడో, ధర్మశాస్త్రంలో అనుసరించమని ఏ విధంగా ప్రకటించాడో, ఆ ప్రకటించినటువంటి మోషేని మీరు నమ్ముతున్నారు కదా, లక్ష్యం ఉంచుతున్నారు కదా. అంతేనా? అలా అంటున్నది ఎవరి గురించి అంటే ఇశ్రాయేలు ప్రజల గురించి. అలా అంటున్నది ఎవరి గురించి అంటే యూదా మత ప్రధానుల గురించి, యూదా మతస్థుల గురించి. పిచ్చోళ్ళారా, ఒక మాట చెప్తున్నాను వినండి. వారు పరలోక సంబంధమైన పిలుపులో పిలువబడిన వారైనను ఆ పిలుపుకు తగినట్లుగా వారు జీవించాలా. వారు ఫలించనందున వారి కొమ్మలు విరిచివేయబడినవి, వారు ఫలించలా. మీరు ఫలించలా, అందువలన విరిచివేయబడినవి కొమ్మలు మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఆ కొమ్మలకు అడ్డుకట్టాడు మన దేవుడు. ఆ కొమ్మలకు అడ్డుకట్టబడినటువంటి మీ విషయమై నమ్మకముతో ఆయన అంటున్నాడు, ఒకటి పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన సంపూర్ణ.
పరలోక సంబంధమైన పిలుపునకు మీరు పిలువబడ్డారు అని చెప్పారు. ఆ తర్వాత పరిశుద్ధ సహోదరులారా అంటున్నాడు. పరిశుద్ధ సహోదరులారా అని వారు లక్ష్య పెట్టలేదు, వారు తృణీకరించారు. మీరు లక్ష్య పెట్టండి, మీరు నమ్మకం ఉంచండి. ఎవరి మీద నమ్మకం ఉంచాలి పౌలు గారు? ఎవరి మీద నమ్మకం ఉంచాలి? మోషే మీద మాత్రమే కదా నమ్మకం ఉంచమని చెప్పింది. ఇంకెవరి మీద నమ్మకం ఉంచాలి? ఎవరి మీద అంటే అపోస్తలుడును, ఆ జన్మ బ్రహ్మచారి, తల్లి అయినను తండ్రి అయినను సహోదరులైనను లెక్క చేయక వారిని విడిచి మెల్కీసెదెకు క్రమంలోనికి వచ్చినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనను లక్ష్యం ఉంచండి. నేను చెప్తున్నాను, మోషే నమ్మకమైన వాళ్ళే దేవుని ఇల్లంతట్లో. అయితే ఈయనను గురించి ఏమని చెప్తున్నారంటే, మోషే దేవుని ఇల్లంతలో నమ్మకమైన వాళ్ళు అని చెప్తూ అపోస్తలులను తర్వాత ప్రధాన యాజకుడును ప్రథమ ఫలమైనటువంటి మరణమును జయించిన ప్రథమ ఫలము అయినటువంటి యేసుక్రీస్తునందు మీరు లక్ష్యం ఉంచండి, నమ్మకం ఉంచండి. తర్వాత ఏమనుంది? గట్టిగా చెప్పండి అమ్మా. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తనను నియమించిన వారికి, తనను ఏర్పరిచిన వారికి, తనను పంపించిన వారికి నమ్మకముగా ఉన్నాడంట. అందుకనే ఆయన నమ్మకముగా ఉన్నందున ఎక్కడ ఉన్నాడు? తండ్రి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. చప్పట్లు దేవుని తండ్రి సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండి అక్కడ మౌనంగా ఉండకుండా మన కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. మన నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నారు. తండ్రి వాళ్ళు ఇంకా తిరుగుతూనే ఉన్నాడయ్యా సైతానికి. నీ బిడ్డల మధ్యలో వాడు తిరుగుతున్నాడయ్యా. ఎవరిని మిడుగుతున్నా అని గర్జించు సింహము వలె వాడు వెతుకుచూ తిరుగుతున్నాడయ్యా. నా బిడ్డలు వారి నోట్లో పడకుండా కాపాడయ్యా. నా బిడ్డలు వారి నోట్లో నశించిపోకుండా వారిని కాపాడు అయ్యా అని తండ్రికి విజ్ఞాపన చేస్తుంది. ఆయన ఏమన్నారు తెలుసా? ఇదిగో నేను పరిశుద్ధాత్మను వారి వెలుగు పంపిస్తున్నాను. రైతులా నువ్వు చెప్పొచ్చావు కదన్నా, నువ్వు చెప్పొచ్చావు కదా వాళ్ళకి. ఆ ఒలివల కొండ మేము చెప్పావు కదా. ఏమని చెప్పాడు ఆయన? ఇదిగో మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక తండ్రి వలన మీరు పొందిన వాగ్దానం కొరకు కనిపెట్టని నేను చెప్పాను కదా. అందుచేత వారు ఒక గదిలో, మేడగదిలో 120 మంది కనిపెడుతూ ఉండగా
వారి మీద నేను కృమ్మరించానయ్యా. ఆ ఆత్మను కృమ్మరించానయ్యా. వాగ్దానము చేసినటువంటి ఆ ఆత్మను నేను కృమ్మరించాను. ఇదిగో ఆ ఆత్మ వారి మీద సంతరిస్తుంది. ఆ ఆత్మ వారిలో ఉంది. ఆ ఆత్మ వారు నడవవలసిన మార్గములు నడిపిస్తుంది. చూసారా, యేసయ్య విజ్ఞాపన చేస్తుంది, తండ్రి తన ఆత్మను పంపించి మనలను కాపాడుకుంటున్నాడు. ఎవరిని? పరలోక సంబంధమైన వెలుగును పాల్గొంటున్న పరిశుద్ధ సంబంధం. ఓకే, అనగా ఆ ఆత్మ మనల్ని మనం నడవలసిన మార్గంలో మనల్ని నడిపిస్తుంది. అది అందుకని దేవుడు మనకి ఇచ్చినటువంటి మాట ఏమిటంటే, నా యొక్క నివసించు, నా యొక్క నివసించు. మీరు నా మీద నమ్మకం ఉంచండి, నా మీద లక్ష్యం ఉంచండి. నేను మీకు ఏం చెప్పానో అవి జరుగుతాయని మీరు విశ్వసించండి అని చెప్పాను. ఓకే, స్త్రీలు వెళ్ళి శిష్యుడికి చెప్తే వాళ్ళు నమ్మలేదంటే ఆమె మాటలు కాదు నమ్మలేదు. వాళ్ళు ఆమె మాటలు కాదు, ఎవరి మాట నమ్మలేదు. ప్రభు అంతకుముందే చెప్పి ఉన్నాడు, నేను 3వ దినమున తిరిగి లెగుస్తాను, యోనా వలె 3 రాత్రి పగళ్ళు తిమింగలం గర్భములో నేను ఉంటానని చెప్పాడు ఆయన. నా వలన మీకు ఇదే సూచిక క్రియని ఆయన తేటగా చెప్పాడు. But they won't believe. నమ్మను. ఆ తర్వాత గదిలో ఉన్న 10 మంది గడగడ ఒగుడుతూ ఉన్నారు. 12 మంది కదయ్యా, 10 మంది ఏం చేస్తుంటే, ఒకడేమో ఏసీని అమ్ముకున్నాడు, ఊరిపెట్టుకొని చూచారు. 2వ వాడేమో అందరూ ఐక్యత కలిగి, అందరూ 10 మంది ఐక్యత కలిగి ఒక చోట ఉండి, ఒక గదిలో ఉండి యేసు నిమిత్తమై ఆలోచన చేస్తూ ఉన్నాడు. నమ్మలేదు తన వస్తుంది. ఆ తర్వాత గదిలో పడి వాడు గడగడ ఒడుగుతూ ఉండగా యేసు ప్రభువుకు చేకినటువంటి ఆ భయంకరమైనటువంటి శిక్షను బట్టి వీళ్ళు మునిగిపోతూ గడగడ ఒడుగుతున్న సందర్భంలో యేసు ప్రభువు వచ్చాడు. వాళ్ళని చూసి భయపడ్డారు, భూతమేమోనని భయపడ్డారు. ఈయన అన్నాడు, భయపడదు, మీరు సమాధానం కలిగి సమాధానం కలిగి ఐక్యపడి ఉండాలి, సమాధానంగా అని చెప్పి ఆయన చెప్పాడు. వచ్చాడు, బయటకు వెళ్ళిపోయాడు కదా, ఐక్యత లేని వారు, ఐక్యపడలేదు. ఈనాడు చాలా మంది తల్లిదండ్రులతో ఐక్యపడరు, రక్త సంబంధికులతో ఐక్యపడరు, అన్న చెల్లెలు ఐక్యపడరు, అక్క చెల్లెలు ఐక్యపడరు. అయితే ఇది ఐక్యపడని కాలమే. ప్రభు చెప్పాడు కదా, అంత్య దినములలో నేను ఏం చేస్తా అన్నాడు, ఒకరితో ఒకరు ఐక్యపడకుండా చేస్తాను. ఐక్యపడరు, కలవరు. అలాగా ఒకడు ఐక్యత లేని వాడు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఆయనకు చెప్పారు, బాబు యేసు ప్రభువు
వచ్చాక మమ్మల్ని ఆయన సమాధానంగా ఉండండి అని చెప్పారు, ప్రేమగా ఉండండి అని చెప్పారు అని వాళ్ళు చెప్తే నేను నమ్మను. ఆయన గాయాలలో వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను అని అన్నాడు. చూసారా, ఆమె వచ్చి చెప్పినప్పుడు నమ్మలా, ఈ శిష్యులు 10 మంది చెప్పినప్పుడు నమ్మలా. ప్రేమన నా దేవుడు, ఆయన మళ్ళా 3వసారి వాళ్ళ వద్దకు వాళ్ళు చేపలు పడుతున్నారు. రాత్రంతా చేపలు పట్టారు, పట్ల అక్కడ కూడా పడ్డారు. అయితే ఆయన అన్నాడు, చిన్న పిల్లల మీ భర్త లేదు లేదయ్యా, వాళ్ళు గుర్తుపట్టారు, లేదయ్యా రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప. అయితే ఆ పక్కన పోయింది, గుడి పక్కన పోయింది. అది చెడులు వాళ్ళు మాట ప్రకారం వల వేస్తే విశాలమైన చేపలు అంటే పెద్ద చేపలు 150 చేపలు, బరువైన చేపలు. ఈ 150 గురించి దేవుడి చిత్తమైతే అప్పుడు మనం మరణం పెట్టలే ధ్యానం చేసి నిచ్చు అన్ని చేపలు పడతాయి. ఆశ్చర్యపోయారు, గుర్తుపట్టాడు. ఒరే బాబు, ఆయన ఎవరో కాదు, ఆయన ప్రభువు సుమి. ఆయన చెప్పిన మాటను మనం నమ్మలేదురా, ఆయన మనల్ని పిలిచిన పిలుపునకు మనం లోబడలేదురా, మనం ఏర్పాటు చేసుకున్న ఏర్పాటును మర్చిపోయాం. మూర్ఖులమై మళ్ళీ చేపలు పట్టేందుకు నాటి మీద చేయి వేసిన వాళ్ళ వల్ల వెనకకు తిరగకూడదని బైబిల్లో రాదు, ధర్మశాస్త్రం చెప్తుంది. అయితే మనం వెలుగు తిరిగి చూస్తాం, అనుకోండి ఆయన మళ్ళీ వచ్చాడు కదా, మనం విడిచిపెట్టట్లేదు కదా. ఎంత ప్రేమ కలిగింది ఆయన, మనమే ఆయన దూరంగా ఉంటున్నాం. ఆయన ఎంత ప్రేమ కలిగినది. కానీ పేతురు ఇంచుమించు యేసు ప్రభు వారికి వీటున్న స్థలానికి 300 మూరలని రాయింది. 4 మూరలు డిస్టెన్స్. అప్పుడు పేతురు దిగంబరిగా ఉన్నాడట. గమనించండి, దిగంబరిగా ఉన్నాడని గుర్తించారు. ఆదాము హవ్వలు దిగంబరులుగా ఉన్నారని గుర్తించారు. అవునా, దిగంబరులుగా ఉన్నామని గుర్తించారు. వాళ్ళు చెట్ల చాటుకు వెళ్ళారు, ఈయన నీటిలో మునిగి సముద్రములో తన దిగంబరత్వం కనపడకుండా ఉన్నారు. అంటే నీరు అనగానే లోకములకు సాదృశ్యం. దిగంబరి చెట్ల చాటుకు వెళ్తాడు, దిగంబరి లోకంలో పడి చస్తాడు. ఆ తర్వాత రండి చేపలు తిండి,
రండి, ఇదిగో నా దగ్గర ఉంటుంది, మీ కొరకు తెచ్చాను, మీ కొరకు తెచ్చాను, రండి అని వారి దగ్గర విరచి ఆ రొట్టెను వారికి ఇచ్చి చేపలను వారికి ఇచ్చాడు. ఇప్పటికైనా నమ్ముతారా? ఇప్పటికైనా నమ్ముతారా? నేను ఇచ్చేది శ్రేష్టమైన ఆహారం, నేను మీకు ఇచ్చేది శ్రేష్టమైన ఆహారం, విలువైన ఆహారం. ఆ తర్వాత పేతురుని అడుగుతున్నాను, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా. అయితే నా మందన మేపు. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? నా మందన కాయి. మళ్ళీ పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? నీకు తెలుసుకోవా? నాకు తెలిసే నేను వెతుక్కుంటూ వచ్చాను. నాకు తెలుసు ప్రభా, నేను నిన్ను విడవను ఎడబాయనని ఆ రోజు చెప్పి ఎక్కడ తప్పుకున్నావు? సరిపడ్డ దగ్గర ఉన్నావు కదా, చలి కాల్చుకుంటున్నాను కదా. నేను ఎవరినో ఎరగనని నువ్వు చెప్పావు కదా, నాకు తెలుసు కదా. అందుకే నేను అడుగుతున్నాను, నన్ను ప్రేమిస్తున్నాను. నీకే తెలుసు ప్రభా. జాగ్రత్త, అపవాది మిమ్మల్ని చెల్లించాలని ప్రయత్నం చేస్తుంది. మీరు పిలువబడిన పిలుపును, ఏర్పరచని ఏర్పాటును మీరు మరచిపోయేలాగా చేసి మిమ్మల్ని చల్లించి మిమ్మల్ని అగ్నిలో వేయాలని ప్రయత్నం చేస్తారు. అంతేనా? చల్లించినప్పుడు మిగిలిన పూర్తి ఎక్కడ వేస్తారు? అగ్నిలో వేస్తారు, కాలంలో చేస్తారు. సాధారణంగా రాలేదుగా చేయబోతున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. అదే అందుకనే కీర్తన ప్రారంభించుకుంటున్నాను. నాకు పరిచయాలు, నా పని చేస్తాను, నాకు లోపడతాను, నిర్దోష మార్గం ముందు నడుచున్నాను, నాకు పరిచయాలు ఉండదు, మోసము చేయబాటు నా ఇంట నివసించు. ఎవరిని మోసం చేసేవాడు? దేవుడిని మోసం చేస్తాడు. అందుకని ఆయన చెప్తున్నాడు, నా ఇంట్లో ఉన్న వారికి, నా మాట వినేవారికి నేను శ్రేష్టమైనటువంటి ఆహారం పెట్టాడా లేదా? ప్రభుని శ్రీస్తువారు రొట్టెలను పెట్టాడా లేదా? 150 విలువైన చేపల నుంచి కొన్ని చేపలను ఆయన కాల్చి, తినండిరా బాబు, ఆకలి తీర్చుకోండి రాని రాత్రంతా కష్టపడి ఒక్క చేప కూడా పడలేదని ఎంతో వేదన వచ్చింది. ఏం చేయాలి? దేవుడు అప్పగించిన పనిని విడిచిపెట్టేశావు, ఆయన చేయమన్న పనిని విడిచిపెట్టేశావు. మనల్ని పరలోక సంబంధమైన పిలుపులకు పిలిచాడు ఆయన. మనము లోక సంబంధంగా జీవిస్తున్నాం. అని కలవరపడిపోతున్న వారికి ఈరోజు చెప్తున్నాడు,
మనం ఎవరు అంటే పేతురు అంటాడు, లోక సంబంధమైన పిలుపు అది ఉన్నతమైన పిలుపు. హల్లెలూయా! ఉన్నతమైన పిలుపు. పిలుపుకు తగినట్లుగా మనం జీవిస్తే శ్రేష్టమైన ఆహారం మనం చదవండి. యెషయా మొదటి అధ్యాయం 9వ వచనం. మీరు సమ్మతించి నా మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించు. మీరు సమ్మతించి నా మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. మీ భోజన వల్ల మీ పిల్లలతో నింపబడి, మీ పిల్లలు మీ చుట్టూ ఉంటారు. మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమించి మీరు సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని మీతో కలిసి తింటారు. మీరు సిద్ధపరిచిన ఆహారం మీతో కలిసి తింటారు. కాబట్టి ఈ దినమున దేవుడు మనం చేస్తున్న వాగ్దానము ఏమిటి? మీరు సమ్మతించి నా మాట విని భూమి యొక్క మంచి పదార్థం మీరు అనుభవిస్తారు. మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. ఈ నెలంతటికి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం. మంచి భూమి యొక్క మంచి పదార్థాలు, అది మటన్ బిర్యానో, చికెన్ బిర్యానో, లేకపోతే ఫిష్ బిర్యానో, లేకపోతే ఇంకా ఏమైనా శ్రేష్టమైన ఆహారం ఉన్నాయో అవి మీరు అనుభూతి చేస్తారు. ఈ నెలంతా మీకు పండుగ. ప్రజలు ఎందుకు పండగ? ఆయన మాట వింటే ఆయన శ్రేష్టమైన మాటని మాకు అనుభవిస్తారు. కాబట్టి ఏమో చెప్తున్నా, నా పిల్లలు కూడా మీకు ఏది ఇష్టమో మీరు తినండి. అయితే దేవుడు మనకి ఇస్తున్నాడు కదా, మనకి ఇచ్చిన తినండి, మీకు ఇష్టం తినండి. చేదు పదార్థాలు కాదు, శ్రేష్టమైన పదార్థాలు. ఇప్పుడు చెప్పండి, మన వాగ్దానం ఏంటి? వాగ్దానం ఏంటి? మీరు సమ్మతించి నా మాట వినగల భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తాను అని. మీరు పరిచారకులుగా ఉంటారు. ఎలా ఉండాలి? ఏమండి? నా యందు ఎవరన్నా నా యందు నమ్మకము ఉంచిన వారు, అదేనా 1వ వారిలో చదువుకున్నవారు, నా యుద్ధ నివసించున్నట్టు దేశంలో నమ్మకమైన వారిని కొరకు కనిపెట్టుచున్నాను. వారు నాకు పరిచయాలు అవుతారు. చంద్రమ పరిచయం, ఏసయ్య పరిచయం. ఏమో పిల్లగా, చంద్రమ ఏసయ్య పరిచర్య, సమయంలో చంద్రమ ఏసయ్య పరిచర్య, నిరీక్ష చంద్రమ ఏసయ్య.
మోకరించండి, తలలో నుంచి కన్నుమూసుకోండి. ఆయన వద్ద మనం నివసించాలి. నమ్మకమైన పురుషుడు, దేశంలో నమ్మకమైన ఆయన ఎదురు చూస్తుంది. ఆయన మాటల్ని నమ్మాలి, ఆయన మాటల యొక్క లక్ష్యం ఉంచాలి. అప్పుడు ఆయన శ్రేష్టమైన పదార్థాలను పోషిస్తుంది. మోషే దేవుని ఇళ్ళలో నమ్మకమైన వాడు. అలాగే ప్రభువు యేసుక్రీస్తు నమ్మకమైన వాడు. నిన్ను పరలోక సంబంధమైన పిలుపులకు పిలిచిన వాడు. అపోస్తలుడు ఆయన, అపోస్తలుడు, ప్రధాన యాజకుడు, ప్రథమ ఫలము ఆయన. ఆయన నమ్మకం ఇచ్చి ఆయన మాటలు శ్రేష్టమైన పదార్థాలు అనుభవించేది మనల్ని మనం అప్పగించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. అవును, నీవిచ్చే పదార్థం మాకు కావాలి, నీవిచ్చే ఆహారం మాకు కావాలి. నీవిచ్చిన ఆహారం చేస్తా నేను పోషించబడాలి, నా పిల్లలు పోషించబడాలి. అయ్యా, నేను నమ్మి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నా భోజనం పద చుట్టూ నా పిల్లలు ఉంటారు. నా భోజనం పద చుట్టూ నా పిల్లలు ఉంటారు. వాళ్ళు శ్రేష్టమైన బలి మొక్కలు అని ప్రభువు ఒప్పుకోలేదు. ప్రభువుని వేడుకోలేదు, ప్రభువుని దీవిస్తాడు. వాగ్దానాన్ని చేతబడుతున్నాడు. భూమి యొక్క మంచి పదార్థం అనుభవిస్తామన్నాడు. మాట తప్పని దేవుడు, మాట తప్పని దేవుడు, నీ పక్షమున కార్యములు చేసే దేవుడు, నీ కొరకు దిగి వచ్చిన దేవుడు, నీ జీవితంలో నిన్ను పరలోక సంబంధమైన పిలుపులు పిలిచాడు. కానీ లోకంలో జీవించమని కాదు, చెడ్డజాలను దాక్కోమని కాదు, సముద్రంలో సాగమని కాదు. పరలోక సంబంధమైన పిలుపులకు ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుల ప్రేమ స్వరూపం స్తోత్రం యేసయ్యా, స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా, అయ్యా ఈ దినాన ప్రభా మీరు వచ్చిన వార్తన సందేశం బట్టి మీకు స్తోత్రం యేసరాజా, మీకు స్తోత్రం తండ్రి. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమును నడిచేవారు నా పరిచయాలు ప్రభా మీ సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రం యేసయ్యా. అయ్యా తండ్రి, నీ ఇంటిలో నమ్మకంతో మోషేని ప్రభు మీరు ఏర్పరచుకొని ప్రభా, అయ్యా తండ్రి అతను నమ్మకస్తులని గుర్తెరిగి అతనికి పరిచయం అప్పగించిన రీతిగా ప్రభా నీ ఇంటిలో ఉంటున్న మేమందరం కూడా ప్రభా నమ్మకమైన వారంగా ఉండి ప్రభా అయ్యా నేను పరిచయం చేయవారంగా ఉండడానికి సహాయం దయచేయమనుకోవచ్చు స్వామి. స్తోత్రం యేసయ్యా. అట్టి వారు భూమి యొక్క మంచి శ్రేష్టమైన పదార్థాలను అనుభవిస్తారని ప్రభా మీరు సెలవిచ్చినందుకు మీకు స్తోత్రం యేసయ్యా, స్తోత్రం. అయ్యా ఈ దినాన ప్రభా మీరు మాకు అనుగ్రహించిన అయ్యా దాన్ని వాగ్దానం బట్టి మీకు స్తోత్రం యేసయ్యా. అయ్యా మీ ఇంటిలో ప్రభా మేమందరం కూడా ప్రభా నమ్మకంగా ఉండి మీరు అనుగ్రహించే శ్రేష్టమైన పదార్థాలను ప్రభు అనుభవించటకు రాజా అయ్యా దాన్ని మమ్మల్ని సిద్ధపరచుకోమని కోరుచు స్వామి. స్తోత్రాలు అయ్యా మీ ప్రభా ఇప్పటి వరకు ప్రభు సేవకు మీరు నిలబెట్టుకుని అందించిన మాటలు స్తోత్రాలు. అయ్యా ప్రతి ఒక్కరు కూడా ప్రభా మీ సన్నిధిలో వచ్చిన ప్రభా ప్రతి బిడ్డ ప్రభా అయ్యా శ్రేష్టమైన పదార్థాలతో తృప్తిపరచబడ్డకు రాజా ఈ నెలంతా కూడా ప్రభా ఈ విశేషమైన కృతుల ప్రభా వర్ధిల్లింపచేయమనుకోవచ్చు. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ
అన్యోన్య సహవాసం దేవుని యొక్క నివసించుట పరలోక సంబంధం పిలుపు కలిగినటువంటి పరిశుద్ధ సహోదరులకు భూమి యొక్క మంచి పదాలు అనుభవించేందుకు సిద్ధపడిన పిల్లలకందరికీ సదాకాలం తోడే ఉన్నాడు. ఆమేన్.